సంఘానికి హితోపదేశాలనే ఈ కార్యక్రమంలోని పవిత్ర హృదయం జీవితం ప్రార్థన అనే ఎపిసోడ్కి మీ అందరికీ కూడా స్వాగతం. వీటి గురించి మరిన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ఈరోజు తెలుసుకోబోతా ఉన్నాం. అవి మనకు తెలియజేయడానికి గాను పాస్టర్ గారు వాళ్ళు మనతో ఉన్నారు. వాళ్ళని ఆహ్వానిస్తూ మనం ముందు కార్యక్రమంలోనికి వెళ్దాం. పాస్టర్ సైమన్ పాల్ గారు, పాస్టర్ మన్రాజ గారు, మీ ఇద్దరికి కూడా ప్రత్యేకంగా స్వాగతం అండి. అయితే పాస్టర్ గారు, మీరు ఈ విషయం చెప్పండి. పవిత్రంగా ఉండే విషయంలో అసలు మనం వేటిలో జాగ్రత్తగా ఉండాలి? మనకి మొదటి నుంచి కూడా బైబిల్లో దేవుని గురించి చూసినప్పుడు పరిశుద్ధుడు 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 అని రాయబడి, ఒక్కసారి పరిశుద్ధుడు అని రాస్తేనే చాలా గొప్పది. బైబిల్లో ఉన్న దేవుని గురించి 3 సార్లు కన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అంటే ఆయన ఇంకా మోస్ట్ హోలీ అని, ఆయన అంత గొప్ప పరిశుద్ధుడు ఎవరు లేరు అనేది మనందరికీ కూడా తెలిసిన విషయం. అయితే అటువంటి దేవునికి విశ్వాసులుగాను పిల్లలుగాను ముఖ్యంగా వారసులుగాను మనం ఉన్నందుకు మనం కూడా ఖచ్చితంగా పరిశుద్ధత అనేది మనకి అవసరం. అది మాటలోనే కానీ, ఆలోచనలోనే కానీ, చూపులోనే, ప్రతి చోట కూడా మన కంప్లీట్ లైఫ్ అంతా కూడా పరిశుద్ధతలోనే మనం గడపగలగాలి. అప్పుడు నిజమైన దేవుణ్ణి మనం కన్ఫర్మ్ చేస్తున్నారు. అందుకనే మొదటి పేతురు 1:16లో నేను పరిశుద్ధుడను కనుక మీరు నాకు మాదిరిగా మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్తా ఉన్నారు. దేవుడిస్తున్న మరి బాధ్యత మనకు అది. పరిశుద్ధంగా ఎందుకు ఉండాలంటే దేవుని వారసులం, రాజులైన యాజక సమూహం మీరని చెప్తా ఉన్నారు. అంటే ఈ లోకము అంతా కూడా ఒకలాగున్నా కానీ మనకు అనవసరం అండి. లోకంలో వాళ్ళు మనల్ని ఒకవేళ వెనకబడిన వాళ్ళుగా చూసినా సరే, లోకం అంతా కూడా మనల్ని కించపరుస్తున్నా లేకపోతే వాళ్ళు మనల్ని వెక్కిరిస్తున్నా సరే, మనమేమీ వెనకబడిపోయినట్టుగా మనం అనుకోవాల్సిన అవసరం లేనే లేదు. మనము ప్రత్యేకించబడిన వాళ్ళుగా ఉండాలన్నది దేవుని ఆశ. మనకి అపోస్తులను గురించి చూసినప్పుడు పౌలును సైలస్ను సువార్తకు పంపిస్తున్నప్పుడు సంఘముకి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏంటంటే వారిని ప్రత్యేకపరచండి సువార్త నిమిత్తం. అంటే సంఘం అంతా కూడా ఉపవాసం ఉండి వారిని ప్రత్యేకపరిచి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి సువార్తకు పంపించినట్టుగా చూస్తా ఉన్నాం. అందుకనే సువార్త అంత బహుగా జరిగింది. ఆ జరిగిన సువార్త కూడా కొన్ని ప్రాంతాల్లో, ఏథెన్స్ లాంటి ప్రాంతాల్లో గొప్పగా జరిగి వాళ్ళు 100 మంది యేసుక్రీస్తు గురించి సువార్తను అతి తక్కువ టైంలో తెలుసుకోవడం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు మనం కూడా దేవునికి ఒక రిప్రజెంటేటివ్ లాగా ఉండాలంటే మనము ప్రపంచం ఎటువైపు పోతున్నా మనకి అనవసరం. వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, ప్రపంచం అంతా కూడా ఒక మోడర్న్ విషయంలో, టెక్నాలజీ విషయంలో ఒక వేవ్ లాగా వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతున్నంత మాత్రం మనం కూడా అదే వేవ్లో పడి ఉరకాలనేవి లేదండి. దేవుడు ఎటు నడిపిస్తే మనం అటు నడవాలి. దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించగలిగినప్పుడు మనం పరిశుద్ధతలో ఉన్నట్టుగా మనం గమనించాలి. చాలా చాలా బాగా వివరించారు పాస్టర్ గారు. పాస్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, అసలు ఈ పవిత్రత అంటే దానికి వ్యతిరేకం అపవిత్రత కదా. ఈ అపవిత్రత, దుర్నీతి, వీటన్నిటికీ ఫలితం ఎలా ఉండబోతుంది? ఈ అపవిత్రత అన్న, ఈ దుర్నీతి అన్న కానీ మనం ఒక విషయాన్ని గమనించాలి. మనం ఏది దేవునికి వ్యతిరేకంగా చేసినా, ఏది దేవుడి ఆజ్ఞల్ని అతిక్రమించి చేసినా కానీ అదంతా కూడా పాపమేనండి. ఈ అపవిత్రత పాపమే, దుర్నీతి చేయడం పాపమే, ఇంకా తర్వాత ఈ చెడు ఆలోచనలు కలిగి ఉండడం, మనం మనసుని కలుషితం చేసుకోవడం, ఇవన్నీ కూడా పాపమే వాక్య ప్రకారంగా. ఇక్కడ వీటికి వచ్చే ఫలితాలు ఏంటని మనం బైబిల్ మొత్తం కూడా తిరిగేస్తే మనకి మరణము, తర్వాత డిస్ట్రక్షను అంటే నాశనము, ఆ తర్వాత అవమానము, నింద, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇంకన్నిటికన్నా ఎక్కువ ఇది చాలా బాధాకరమైన విషయం ఏంటిదంటే దేవుడి నుంచి మనం సపరేట్ అయిపోతాం ఈ అపవిత్రత వల్ల, వీటన్నిటి వల్ల. అయితే రోమిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో వాక్యం ఏం చెప్తుందంటే పాపం వలన వచ్చు జీతము మరణం అని చెప్తుంది. అంటే ఈ అపవిత్రత వల్ల ఏమొస్తుంది? మరణం వస్తుంది. అక్కడి నుంచి మనం ప్రకటన గ్రంథం అంతా కూడా చూసుకున్నట్లయితే మొదటి మరణం ఉంటుంది, రెండవ మరణం కూడా ఉంటుంది. అయితే రెండవ మరణంలో పాలు పంపులు పంచుకోవద్దని చెప్పేసి దేవుడు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాడు. అంటే మీరు ఎప్పుడైతే ఒక్కసారి బాప్తిసం పొందిన తర్వాత లేదనంటే దేవునిలో ఉంటూ ఒకవేళ మరణించినట్లయితే అది ఏం కాదు. ఎందుకంటే ఆయనలో నిద్రించిన వారిని ఆయన పిలిచి ఆయన లేపుకుంటాడు. కానీ ఆయనలో లేకుండా అపవిత్రతలో జీవిస్తూ మరణించిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు మాత్రం చాలా శ్రమ అండి. వాళ్ళు ఒకసారి చనిపోయారంటే ఇంకా వాళ్ళు లేపేవాళ్ళు లేరు. వాళ్ళకి అదే రెండవ మరణం అని చెప్పేసి, ఇంకా తర్వాత దేవుడు మరలా తిరిగి వచ్చినప్పుడు రెండవ మరణం వాళ్ళకు ఉంటుందని చెప్పేసి వాక్యంలో బోధిస్తూ ఉన్నాడు దేవుడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే
మీ పాపములు ఆయన ముఖమును మరుగు చేసినని చెప్పేసి వాక్యంలో ఉంది. అంటే దేవుడు మనల్ని చూడకుండా మన పాపాలు మనల్ని చేస్తూ ఉన్నాయి. మనం పాపం చేసినప్పుడు దేవుడు చూడట్లేదని కాదు, కాకపోతే నువ్వు దేవుడికి దూరంగా అవుతా ఉన్నావు. దేవుడు నీ ప్రార్థన వినకుండా ఎందుకు వెళ్ళిపోతాడు? దేవుడికి ఏం అవసరం లేదు. నీ ప్రార్థన వినాలి, నీకు జవాబు ఇవ్వాలి, నువ్వు మంచి స్థితిలో ఉండాలని దేవుని ఉద్దేశం. కానీ నీ అపవిత్రత ఏం చేస్తుందంటే గోడ కట్టేస్తుంది. నీ అపవిత్రత ఏం చేస్తుందంటే నువ్వు దేవుడు చేసే కార్యాలను చూడకుండా దేవునికి దూరంగా ఉండే విధంగా చేస్తూ ఉంది. మరణాన్ని పొందుకునేలాగా చేస్తూ ఉంది. నీ జీవితంలో, కుటుంబాల్లో, తర్వాత చేసే పనుల్లో డిస్ట్రక్షన్ అనేది ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి నుంచి కూడా దూరంగా ఉండాలని చెప్పేసి వాక్యం మనకు బోధిస్తూ ఉంది. అందుకనే పవిత్రత ఉంటే దేవునికి ఎంత దగ్గరగా ఉంటామో, అపవిత్రత ఉంటే దేవునికి అంత దూరంగా మనం వెళ్ళిపోతూ ఉంటాం. అవునండి. లోకంతో మనం ఎప్పుడైతే కాంప్రమైజ్ అవుతూ ఉంటాం, లోక సంబంధమైన విషయాల్లో మనం కాంప్రమైజ్ అవుతున్నాం అనంటే దేవునికి మనం దూరం అయిపోతున్నట్టే లెక్క. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నదే కదా అందరు చేయట్లేదా, లేకపోతే ఈ చిన్న తప్పే, లేకపోతే ఈ ఒక్కసారికే కాంప్రమైజ్ అయిపోవడం. మనం పవిత్రంగా మనం ఉండటానికి చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన క్యారెక్టర్ను దేవుని ఎదుట పరిశుద్ధమైన ఒక మచ్చ దాగులేని ఒక మంచి వస్త్రంగా మన జీవితం, మన క్యారెక్టర్ మనము దేవుని కనిపించాలి అని అంటే చిన్న చిన్న విషయాల్లో సైతం మనం కాంప్రమైజ్ అవ్వకుండా, పాపం కోసం మనం కాంప్రమైజ్ అవ్వకుండా దేవుని కోసం మనం బలంగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. చాలా చాలా చక్కగా వివరించారండి. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, చాలా ఆసక్తికరమైన విషయాలు మనం తెలుసుకుంటా ఉన్నాం. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. ఈ ఎపిసోడ్కి మీ అందరికి కూడా తిరిగి స్వాగతం అండి. మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, అసలు ఈ జీవితం మనము దేవుని కొరకు ఎలా జీవించాలి? చాలా మంచి ప్రశ్న అండి. మనం గమనించినప్పుడు మనిషి జీవితం ఆయుష్కాలం ఎంత అనంటే బైబిల్లో చెప్పేది 60, 70 అంటే ఆయాసం అని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం కూడా అంతే, అది కూడా కష్టమేనండి. సరే 70 సంవత్సరాలు కూడా గ్యారంటీగా బ్రతుకుతామా అంటే లేదు. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. భూకంపమే రావచ్చు, ఏమైనా జరగవచ్చు. ఎప్పుడు ఎక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ ఉన్న పాటున ఏదైనా జరిగి కూడా ప్రాణం పోవచ్చు. కానీ ఈ బ్రతికే కొద్ది కాలం మాత్రం అట్లీస్ట్ మనం దేవుని కోసం మనం బ్రతకగలగాలండి. అప్పుడు నిత్య జీవంలోకి మనం రాగలుగుతాం. ఇది క్రైస్తవ విశ్వాసం. ఎందుకంటే నీకోసం నేను స్థలం సిద్ధపరుస్తా అని దేవుడు చెప్తా ఉన్నారు. పరిశుద్ధత లేకుండా పరిశుద్ధ స్థలంలోకి మనం పరిశుద్ధులుగానే ఎప్పటికీ ఉండడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఈజీ వైట్ గారు ఏం చెప్తున్నారంటే లైఫ్ ఆఫ్ హోలీనెస్ ఈజ్ ఏ లైఫ్ ఆఫ్ ఒబీడియన్స్ అని చెప్తా ఉన్నారు. అంటే పరిశుద్ధత కలిగిన జీవితం జీవించడమే దేవునికి విధేయతగా జీవించడం అని చెప్తా ఉన్నారు. అంటే దేవుని యందు విధేయత మనం ఎలా చూపించాలి అంటే మన పరిశుద్ధత ద్వారా. సరే, నాకు ఎంత ప్రయత్నం చేసినా ఏదో ఒకటి అంటుతూనే ఉంది, ఏదో ఒక పాపంలో నేను పడిపోతున్నా అనే ఆలోచన ఒకవేళ వస్తుంటే కనుక అట్లీస్ట్ నువ్వు ట్రై చేస్తున్నావు కదా, ట్రై చేస్తున్నందుకు కూడా దేవుడు నిన్ను ఖచ్చితంగా బలపరుస్తారు, ఆశీర్వదిస్తారు. ఇక్కడ మనం యోహాను సువార్త 14:15 చూసినప్పుడు ఇఫ్ యూ లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్ అంటున్నారు. నువ్వు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలు గైకొంటున్నావు. మనము దేవుని ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకుతున్నట్లయితే ఆల్రెడీ మనం అప్పుడే పాపాన్ని జయించిన వాళ్ళం అవుతున్నాం. పరిశుద్ధతలోనికి మనం అడుగులేస్తున్నామని అర్థం. అయితే ఇది ఒక రోజులోనే అంతా జరిగిపోతుందా అంటే లేదు. ఇది ఒక లైఫ్ టైం ప్రాసెస్. ఖచ్చితంగా ప్రతిరోజు ఎప్పటికప్పుడు మనం రీఫైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన జీవితాన్ని ఎప్పటికప్పుడు మనం కడుగుతూ ఇంకా బెటర్గా దేవునికి దగ్గరగా రావడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇంకా మనం చూసినప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:17లోనేమో మీరు ప్రత్యేకించబడాలి, లోకంతో మీకు సంబంధం లేదని చెప్తున్నారు. అంటే లోకంలో నుంచి మనం బయటికి వెళ్ళిపోవాలని, మన చుట్టుపక్కల ఉంటున్న వారిని ద్వేషించాలని ఉద్దేశం కాదు. కానీ ఈ లోకంలోని ఆచారాలు మీరు పాటించాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ చేస్తున్నట్టుగా, వాళ్ళు బ్రతుకుతున్నట్టుగా, వాళ్ళు సంపాదిస్తున్నట్టుగా మీరు సంపాదించాల్సిన అవసరం లేదు. మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో మితానుభవం, పరిశుద్ధత, క్లీన్లీనెస్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ కూడా మనకు ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటూ క్యారెక్టర్ని కాపాడుకునే విషయంలో, క్యారెక్టర్కి మచ్చ అంటకుండా, నింద రాకుండా మనం ఎప్పటికప్పుడు మనల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుని కోసం, నేను మనుషుల కోసం కాదు, నా కోసం కాదు, దేవుని ఎదుట నేను నిందలేని వాడిగా, నిందలేని దానిగా నేను ఉండాలని
ఎప్పటికప్పుడు మనం అనుకుంటూ ఉండాలని. సాతాను పని ఏంటి అని అంటే ఎప్పటికప్పుడు ఎన్ని రకాలుగా అవకాశం ఉంటే అన్ని రకాలుగా ఎవరిని మింగుదునా అని గర్జించే సింహం వల్లే తిరుగుతూ ఉన్నాడంట, ఆకలిగా ఉన్న సింహంలాగా. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ క్రైస్తవంలో ప్రత్యేకంగా దేవునికి దగ్గరగా ఉండాలని కోరుకుంటున్న వాళ్ళందరినీ కూడా హింసించడానికి, వాళ్ళని ఆకర్షణలోనికి లాగడానికి సాతాను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు కూడా సాతాను ప్రతి అటాక్ని ఎలా తిరిగి కొట్టారో తెలుసా? పరిశుద్ధ లేఖనాల ద్వారా. బైబిల్ చదవాలండి, బైబిల్ చదువుతూ ఉండాలి. సరే చదువు రాదా? వినాలి. మనకి ప్రకటన గ్రంథంలో 1:3 ఉంటుంది, ఈ గ్రంథంలోని వచనాలు చదువువారును వినువారును వాటిని విని అందులో విషయాలు గైకొని వారు అందరూ కూడా ధన్యులు అని ఉన్నది. అంటే మనము ఈ ధన్యతను కలిగి ఉండాలంటే బైబిల్ చదువుతూ ఉండాలి, బైబిల్ వాక్యాలు వింటూ ఉండాలి. సో నాకు చదువు రాదని లేదు, ఏమి, ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు ఉన్నాయి. మొబైల్స్ ఉంటున్నాయి, టీవీ ఉంటుంది, రకరకాలుగా ప్లాట్ఫామ్స్ నుంచి మనం దేవుని సువార్తను వాక్యాన్ని వినడానికి అవకాశం ఉంది. వీటన్నిటిని ఉపయోగించుకొని ఎంత ఎక్కువగా మనం వాక్యంలో గడపగలిగితే దురాత్ముడిని, సాతానుని, అపవాదిని మనం అంత ఎక్కువగా జయించగలుగుతాం. చాలా చాలా బాగా చెప్పారండి. మరి పాస్టర్ గారు, ఇప్పటిదాకా ఈ పాస్టర్ గారు ఏం చెప్పారంటే ఈ జీవితం దేవుని కోసం ఎలా జీవించాలనేది ఇప్పటిదాకా చెప్పారు. కానీ మరి ఇప్పుడు దేవుని కోసమే కాకుండా ఈ దేవుని పిలుపుతో ఈ లోకంలో ఉన్న మనుషుల కోసం మనం ఈ జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలంటారు? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే చాలామంది భక్తిలో ఉండేవాళ్ళు దేవుడి కోసమే జీవించాలి, దేవుని కోసమే అంకితం అయిపోవాలనుకుంటారు. కరెక్ట్, అది 100% కూడా కరెక్టే. కానీ ఆ దేవుడే ఏం చెప్తా ఉన్నారంటే మీరు ఇతరులకు కూడా సర్వ్ చేయాలని చెప్పేసి, సహాయం చేయాలని చెప్పేసి వాక్యంలో దేవుడే చెప్తా ఉన్నారు. ఈ భూమి మీద ఉన్నప్పుడు మన పర్పస్ అనేది, దేవుడు మన పట్ల ఉన్న ప్రణాళిక అనేది నెరవేర్చబడాలి అని అంటే దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా మనం వింటూ పాటిస్తూ రావాలి. ఒకవేళ ఎవరైనా అనుకోవచ్చేమో, అయ్యో నేను చేయడానికి ఏం లేదు, దేవుడు చెప్పిన అన్నీ కూడా నేను చేసేస్తా ఉన్నా అని. ఒకసారి వాక్యం తీసి చదివితే నువ్వు ఏ గ్రంథం తీసి చదివినా మనం ఏదో ఒకటి కనుక్కుంటూ ఉంటావు. ఆ గ్రంథంలో దేవుడు ఇలా చేయమని చెప్తాడు. మన జీవితాంతం కూడా చేసినా సరిపోవు, ఇంకా చేయవలసిన ఇంకా ఏదో ఒకటి మిగిలే ఉంటుంది. అన్ని పనులు దేవుడు మనకు అప్పగిచ్చాడు. దాంట్లో మనం గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే సర్వ్ వన్ అనదర్ అని చెప్పేసి వాక్యంలో రాయబడింది. అంటే ఒకరికొకరు సాయం చేసుకోవాలి, ఆదరించుకోవాలి. ఇప్పుడు ఇతరులు ప్రాబ్లంలో ఉంటే వాళ్ళని ఓదార్చలేని స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, చేయూత ఇవ్వలేని స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, మనకున్న పరిస్థితిని బట్టి చాలామంది ఆర్థికంగా బలహీనంగా ఉంటారు. కానీ అయినప్పటికి కూడా వాళ్ళు ఏదో ఒక సాయం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారికి వాళ్ళకి తెలుసు మేము ఇంత కష్టాల్లో, ఇంత ఇబ్బందుల్లో ఉన్నాం, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు అని. వాళ్ళకి లేకపోయినా ఏం చేస్తారంటే సాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ స్థితిలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నట్లయితే మన క్రైస్తవ సమాజం ఏదైతే ఉందో మనమందరం కూడా, క్రిస్టియన్స్ అందరూ కూడా ఒకరికొకరు సాయం చేసుకుంటూ మనం ముందుకు సాగినట్లయితే మనం చాలా డెవలప్ అవుతామండి. ఈ చాలామంది మా సంఘం కాదు కదా, వాళ్ళు మా వాళ్ళు కాదు కదా, వాళ్ళు మా దగ్గర వాళ్ళు కాదు కదా అని చెప్పేసి దూరం పెట్టే పరిస్థితులు ఇప్పటికీ కూడా చాలా భక్తి కలిగిన సంఘాలు అన్న సంఘాల్లో కూడా ఈ పరిస్థితులు ఉన్నాయండి. అందరూ మన వాళ్ళే, అందరు దేవుడు చేసిన వాళ్ళే, అందరూ కూడా నువ్వు పరిచర్య గట్టిగా చేయగలిగితే, నువ్వు దేవుని పని గట్టిగా చేయగలిగితే అందరినీ కూడా పరలోక రాజ్యానికి మనం తీసుకెళ్ళగలం. అయితే అందరూ కూడా అక్కడ ఉండేటోళ్ళే కదండి. అంటే అందరూ కూడా దేవుడి ప్రణాళికలో ఉన్నవాళ్ళే కదండి. ఎవరి దుర్నీతి దురాలోచన చొప్పున వాళ్ళు తప్పిపోతున్నారే కానీ దేవుడి ప్రణాళిక ఎవరిని నాశనం చేయాలని కాదండి. పౌలు దేవుడు ఒక మాట అంటాడు కదా, ఆయన్ని రక్షించే ముందు, అంటే ఆయన సువార్తకి వెళ్ళబోయే ముందు దేవుడు చెప్తా ఉంటాడు, నేను పౌలుని నా పనిముట్టుగా నేను వాడుకోవాలని చెప్పేసి. మనందరం కూడా దేవుని చేతిలో పనిముట్లు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక రీతిగా ఈ లోకంలో ఆయన పనిముట్టుగా వాడబడాలి. అది ఇతరులకు సాయం చేసే విషయంలోనైనా, ఇంకే విషయంలోనైనా. ఇంకొక విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం చూసుకున్నట్లయితే బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని చెప్పేసి వాక్యంలో రాయబడింది. అంటే పేదవారిని కనికరించాలి, పేదవారికి సహాయం చేయాలి, తర్వాత అవసరతలో ఉన్న వారిని ఆదుకోవాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే పేదవాళ్ళని ఆదుకోవాలి, తర్వాత ఆర్ఫన్స్ని మనం చేరదీయాలి, వారికి సహాయం చేయాలి, తర్వాత విడోస్ని, భర్త లేని వారికి చేయూతనిచ్చేవారిగా, సాయం చేసేవారిగా ఉండాలి. ఇంకా ఎవరైతే అవసరతలో ఉన్నారో మనుషులుగా వారందరికీ కూడా సహకరించేవారిగా, సాయం చేసేవారిగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకు పిలుపునిస్తుంది. చాలా చాలా విలువైన విషయాలు చెప్తున్నారండి. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తూనే ఉండండి, చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం.
ఎపిసోడ్కి మీ అందరికీ కూడా స్వాగతం అండి. మరిన్ని విషయాలు పాస్టర్ గారిని అడిగి తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, మరి ఈ ప్రార్థనలు ఎవరు చేసినా నెరవేరుతాయంటారా? ఖచ్చితంగా. మొట్టమొదట నేను కన్ఫర్మ్ చేయాలనుకుంది ఏంటి అంటే, దేవుని వాక్యపు వెలుగులో ప్రతి ఒక్కరి ప్రార్థన కూడా దేవుడు వింటారు. ఎక్కడి నుంచైనా ప్రార్థనలు వినపడతాయని దేవుడు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ఆయన స్వరూపంలో చేసుకున్నారు ఆయన. సో అందులో డౌట్ ఏం లేదు, ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థన చేసే అవకాశం ఉన్నది. దేవుడు మనల్ని పిల్లలుగానే చూస్తున్నారు. ఇక్కడ మనం యోహాను సువార్త 1 యోహాను 5:14 మనం గమనించినప్పుడు, మనము దేవుని చిత్తం చొప్పున అడిగినప్పుడు ఆయన నెరవేర్చడానికి సంసిద్ధంగా ఉంటారని ఉంది. అంటే మనం అడుగుతున్నాము, ఒకవేళ నెరవేర్పు జరగట్లేదు అని అంటే మన వైపు నుంచి కొన్ని లోపాలు ఉన్నాయేమో గమనించుకోవాలి. అంటే నేను స్వార్థంతో అడుగుతున్నానేమో, లేకపోతే నేను ఇతరుల చెడు కోసం అడుగుతున్నానేమో. ఒకసారి ఒక పెద్ద ఆవిడ నా దగ్గరికి వచ్చి బాగా కొంచెం దుఃఖంతో ఉన్నారు. ఆమెకి కొంచెం గుండెకి సంబంధించిన సమస్య, బీపీ సమస్య కూడా ఉంది. ఆమెకి 55 అలా ఉంటుంది వయసు. అయితే ఆమెకి కొడుకులు, బిడ్డలు, మనవడు, మనవరాలు కూడా ఉన్నారు. అయితే సడన్గా వచ్చి మా అత్త చనిపోవాలని ప్రార్థన చేయండి అని అడిగారు. అంటే మా అత్తగారు ఏంటి ఏమంటున్నారు మీరు అని అంటే, మా అత్త చనిపోవాలి, ఎందుకంటే ఇంకా నేను తట్టుకోలేకపోతున్నా, ఆమె ఇప్పటికీ మంచంలో పడుకుని కూడా ఊరికి నన్ను తిడతా ఉంటుంది, శాపనార్థాలు పెడతా ఉంటుంది, ఆమె చచ్చిపోయేలాగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని వచ్చారు. నేను షాక్ అయ్యా, కొంతసేపు నవ్వుకున్నా. అంటే వాళ్ళ పరిస్థితిని బట్టి, పరిస్థితి అడిగితే ఆమెకున్న సిచ్యువేషన్ అంతా చెప్పారు. అయినా కొన్ని దేవుని మాటలను బట్టి బలపరిచి ప్రార్థన చేసి పంపించాను. వెళ్ళి తర్వాత ముసలావిడితో కూడా మాట్లాడితే ఆమె వర్షన్ ఆమె చెప్తా ఉన్నారు. సో అట్లా మనం తిట్టుకోకూడదు, మంచిది కాదని కొన్ని మాటలు చెప్పి వాక్యపు వెలుగులో వారికి కొన్ని నేర్పించి రావడం జరిగింది. అంటే కొన్ని మనం ఆవేశంలో అడిగేసి ఇది జరిగిపోవాలి అని అంటే, దేవుడు మనంత క్విక్గా ఇట్లాంటి అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకునేదేం కాదు. సో మనకి కొన్ని జరగట్లేదు అని అంటే అది మన మంచి కోసమే. మనం కొన్ని అడిగే విధానాన్ని బట్టి కూడా జరగకపోవచ్చు. కానీ నువ్వు చేస్తేనే ప్రార్థన దేవుడు వింటాడా లేకపోతే అట్లనేం లేదండి. ఎందుకంటే మనం గమనించినప్పుడు కొర్నేలి అనే వ్యక్తి ఇంకా అప్పటికి బాప్తిస్మం తీసుకోలేదు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో ఉన్న ఈ కొర్నేలి అనే ఆ శతాధిపతి బాప్తిస్మం తీసుకోలే, ఏమీ లేదు. కాకపోతే ఆయనకు ఒక విశ్వాసం ఉంది, నిజమైన దేవుడు అనే ఒక నమ్మకం ఆయన యూదుల ద్వారా నేర్చుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ప్రార్థన దేవుడు విని తన దూతను కూడా పంపించి ఒక దర్శనంలో చూపించి, అది నిజంగా ఒక గొప్ప ఆశ్చర్యకరమైన విషయమే. ఆ రోజు మళ్ళీ అక్కడికి పేతురు వచ్చి సువార్త చెప్పి ప్రార్థన చేస్తే అక్కడున్న ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడము. సో వాళ్ళందరూ కూడా ఆత్మచేత నింపబడిన వారే అన్య భాషల్లో మాట్లాడడం కూడా మనం అక్కడ చూసినాం. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అన్యులు, వాళ్ళు ఎవరు ఇంకా బాప్తిస్మం తీసుకోలేదు, ఏం లేదు. అయినప్పటికీ కూడా వారి హృదయంలో ఉన్న ఆశను బట్టి దేవుడు వారికి సమాధానాన్ని ఇచ్చారు. చాలా చాలా బాగా వివరించారు పాస్టర్ గారు. మరి పాస్టర్ గారు మీరు చెప్పండి, అసలు ఈ ప్రార్థన అందరూ చేస్తే నెరవేరుద్దా అన్నప్పుడు పాస్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. మరి ఎవరు చేసినా అలా ఎలా నెరవేరుతుంది? దానికి కండిషన్స్ అనేవి ఏం లేవా? బైబిల్ మొత్తం మనం చూసుకున్నట్లయితే ఎక్కడ పర్టికులర్గా ఇది కండిషన్ అని ఉండదు. కానీ దేవుడిచ్చే ప్రతి బహుమతికి, ప్రతి వాగ్దానానికి, ఇచ్చే ప్రతి కావనెంట్కి కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి. మనం బైబిల్ అంతా అది పరిశోధిస్తే అప్పుడు మనకు తెలిసిద్ది. మనం చదివినప్పుడు, మన జ్ఞానపూర్వకంగా ఆలోచన చేసినప్పుడు అప్పుడు మనకు తెలిసిద్దండి. ఎట్లా అంటే దేవుడు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఆయన సంచరిస్తున్నప్పుడు, సువార్త చేస్తున్నప్పుడు విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి, నమ్మాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. చాలామంది నమ్మకనే వాటిని పొందుకోరు, చాలామంది విశ్వాసం ఉంచరు. చాలామంది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట చెప్తారు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండని ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మీరు తీసేయచ్చు అని చెప్పేసి చెప్తారు. ఎంతమంది ఆవగింజంత విశ్వాసంతో కొండని జరపగలరు అంటే దేవుడు చెప్తా ఉన్నారు, అందరిలో కూడా విశ్వాసం ఆవగింజంత కూడా లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కండిషన్స్ ఏమన్నా ఉన్నాయంటే విశ్వాసం ఉండాలి, చాలా విశ్వాసం ఉండాలి, దేవుడి మీద నమ్మకం ఉండాలి. ఇంకొకటి, మరి చాలామంది అందరూ ప్రార్థన చేస్తారు భూమి మీద ఉన్న వాళ్ళందరూ, కానీ క్రైస్తవులుగా మరి మనకేంటి అని అంటే వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు కదా. యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14 వచనాల్లో ఆయన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయాలి. ఇన్ జీసస్ నేమ్ వీ హ్యావ్ టు ప్రే. ఆయన నామంలో ప్రార్థన చేస్తే
మన ప్రతి అవసరతను తీరుస్తా అన్నాడు, మనకి జవాబిస్తా అని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉంది. మరి ఈ పరిస్థితులన్నిటిలో కూడా మనం ఏమి గ్రహిస్తూ ఉన్నాం? నాకు నమ్మకం ఉందా, విశ్వాసం ఉందా, తర్వాత దేవుని నామంలో నేను అడుగుతున్నానా? కొన్ని ఉదాహరణలు చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఒక శతాధిపతి వస్తాడు. ఆ శతాధిపతి తన కింద పనిచేసే ఒక దాసుని గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు స్వస్థపరచాలని సాయం అడగడానికి ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యుల వైపు తిరిగి ఒక మాట చెప్తారు. ఇది చాలా అసలు ఇంట్రెస్టింగ్ మాట. ఇశ్రాయేల్ అంతట్లో కూడా ఇంతటి విశ్వాసము నేను ఎక్కడ చూడలేదని చెప్పేసి ఒక శతాధిపతి, ఆయన ఎవరు? ఒక రోమన్, ఇంకా కంప్లీట్ బిలీవర్ కాదు ఆయన, ఒక రోమన్ని చూసి యేసుక్రీస్తు ప్రభుల వారు అంత గొప్ప మాట చెప్తారు. అంటే ఆయనకి అంత స్ట్రాంగ్ ఫెయిత్ ఉంది. తర్వాత పౌలు శీలను చూద్దాం. వాళ్ళు ఎక్కడున్నారు? చెరసాల్లో బంధించబడి సంఖ్యలతో వేసి వాళ్ళ కాళ్ళకి కూడా ఎట్లా అంటే సంఖ్యలతో రాళ్ళు బంధకాలు వేసి వాళ్ళు సంఖ్యల మధ్యలో ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళు ఏమైపోతుంది అని చెప్పేసి ఏమీ లేదు, దేవుడు మాకున్నాడు, ఏ పరిస్థితుల్లోనైనా దేవుని స్తుతించాలి, మహింపరచాలి, ఆరాధించాలనే వాళ్ళకి విశ్వాసం ఉంది. మనకి వాక్యంలో కూడా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో నీతిమంతుల ప్రార్థన బహుబలమైనదని ఉంది. పౌలు శీల నిజంగా నీతిమంతులండి. ఎందుకంటే వాళ్ళు దేవుని పరిచర్యలో వాళ్ళ ప్రాణాలని, వాళ్ళ జీవితాన్ని దారబోశారు. వారు నీతిమంతులు. వారు ఏమి ఆలోచించకుండా, ఏం పట్టించుకోకుండా ప్రార్థనలో, ఆరాధనలో ఉన్నారు. వెంటనే భూకంపం వచ్చి వాళ్ళ సంఖ్యలు విడిపోయినాయి. అదే రోజు రాత్రి ఇంకా అనుకోని అద్భుతాలు గొప్పగా జరిగినాయి. ఒక సైన్యం, ఆ అధికారి, ఆ జైలు బయట ఉండే అధికారి కుటుంబం అంతా కూడా రక్షించబడినట్టు మనం అక్కడ చూస్తూ ఉంటాం. చిన్న ప్రార్థన ద్వారా వాళ్ళు విడిపించబడ్డారు, ఒక కుటుంబం రక్షించబడింది. ఏం జరుగుతూ ఉన్నాయి? ఒక ఆరాధన ద్వారా, ఒక ప్రార్థన ద్వారా ఎలా జరుగుతున్నాయి అని అంటే వాక్యాన్ని చదవాలి. నీతిమంతులుగా ఉన్నావా? నిజమైన విశ్వాసం ఉందా? మరి నీ స్థితి క్రీస్తులో ఎలాగుంటుంది? నువ్వు దేవుళ్ళో నిలకడగా ఉంటున్నావా? ఆయన ఆజ్ఞలన్నింటినీ పాటిస్తూ ఉన్నావా? ఇవన్నీ కూడా కండిషన్సే. ఇవన్నీ జరగకుండా నేను చిన్న ప్రార్థన చేస్తా, నాకు దేవుడు ఇవ్వాలంటే కుదరదు. చాలా ప్రిపరేషన్ కావాలి ప్రార్థనకు ముందు. నువ్వు ఏదైనా పొందుకోవాలంటే చాలా నమ్మకం, విశ్వాసం, ప్రిపరేషన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా కావాలి. చాలా చాలా అద్భుతంగా వివరించారండి. ఈ విషయాలన్నీ మాకు తెలియజేసినందుకు గాను మీ ఇద్దరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. చూస్తూనే ఉన్నారు కదండి, మన ఈ పవిత్ర హృదయం జీవితం ప్రార్థన అనే అంశం మీద చాలా చక్కగా వివరించారు. మరిన్ని విషయాలు మనం తర్వాత ఎపిసోడ్స్లో చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. దేవుని దీవెనలు పొందుకోండి.